ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే, లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంతా ఈజీ అండి. ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు, మేము హీరోల పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది, అయ్యో పాప ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా ఫిజిక్ కావచ్చు, నా ఆ స్టైల్ కావచ్చు, ఒక మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్స్కిను సెకండ్ థర్డ్ దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు చేయలేము, మనం చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు. అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు. సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని. చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ. ఎంత 20 అడుగులో 30 అడుగులు దూకమన్నా దూకేవాళ్ళం. మళ్ళీ గన్ ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటూ, మామూలు కాదు అసలు. సో ఇలాగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ చేద్దాం అన్నది సినిమా నుంచి సినిమాకి బెటర్ అయింది నాకు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను, ఒక యాక్షన్ హీరోలే కాదు హీరోయిన్ కూడా చేయగలుగుతుందని. మళ్ళీ దాంట్లో స్టైల్ ఉండాలి, అందం ఉండాలి. ఏదో కొట్టామన్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి. అది డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఏదైనా బ్యూటీ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఏదో ఇప్పుడు జంప్ చేయమన్నారు ఇలా జంప్ చేయడం కాదు, ఒరిజినల్గా జంపింగ్లానే ఉండాలి, రఫ్ లుక్ ఉండాలి. సో ఇలాగ నా బాడీని నేను మలుచుకుంటూ చేశాను నేను. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు జనరల్గా అందరికీ వస్తుంటాయి, కానీ ఆర్టిస్ట్ వాళ్ళలో ఉన్న నటనని బయటికి తీసుకురాగలిగే డైరెక్టర్లు కానీ, అలాంటి సినిమాలు కానీ, అలాంటి కథలు కానీ, యు ఆర్ రియలీ సో బ్లెస్డ్. ఒక స్వయం కృషి తీసుకున్న, వందే మాతరం తీసుకున్నా, తీసుకోవాలంటే టి కృష్ణ గారండి. అవునండి, ఆయనకి నేను రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తనలో ఒక నటన ఉందన్నది నేటి భారతంలో తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి నాకు రావాల్సిన పేరు అద్భుతంగా వచ్చింది. ఓ విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని ఆ క్రెడిట్ కృష్ణ గారికి వెళ్తుంది. ఆయన ఏం చేశారు, అక్కడితో కాకుండా ఆయన అన్ని సినిమాల్లో విజయశాంతినే ఉంచాలి. అంటే ఆయన మైండ్ సెట్లో ఏముంది, ఓ రెవల్యూషనరీ ఫిల్మ్స్ అంటే అది తను సూట్ అవుతుంది, ఆయన రాసుకున్న కథకి ఆ పాత్రకి తను న్యాయం చేయగలుగుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగా రాబట్టగలుగుతుంది, సో బాగుంది అన్నది ఆయన మైండ్లో పెట్టుకుని ప్రతి సినిమాకి ఇంక తనే ఉండాలి, శాంతమ్మే ఉండాలి. ఆయనతో ఆప్యాదిగా పిలిచాడు శాంతమ్మని. సో ఆయన ప్రతి సినిమాలకు పెట్టేవారు. నేను ఒక స్టేజ్లో అన్న అని పిలిచేదా, అన్న మీకు బోర్ కొట్టదా, అన్ని సినిమాల్లో నేనే పడతాను, ఇంకొక హీరోయిన్ పెట్టండి అన్న. లేదు శాంతమ్మ నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు అనేసి. ఒక స్టేజ్లో అయితే ప్రతిఘటన అయితే నేను అన్నాను, కథ విన్నాను బాగుంది, బట్ నాకు డేట్లు కుదరలేదు, టోటల్గా బిజీగా ఉన్నాను. అప్పుడు అన్నాను, అన్న కుదరట్లేదు అంటే, నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చెయ్యను, భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఇంకా ఏంటంటే ఆఖరికి అందరు ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేసి 1 నెల నాకు ఇవ్వండి అని. 1 మంతే నాకు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. సో అంటే నేను చేయలేను అనుకున్నది దేవుడు కూడా అక్కడ కూడా నువ్వే చేయాలన్నట్టు చేయించాడు. అదొక మలుపు. మళ్ళీ సూపర్ స్టార్ అన్నది ప్రతిఘటనతో స్టార్ట్ అయింది నాకు ఆ టైటిల్. కానీ అప్పట్లో ప్రతిఘటన